ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలని ఉంటుంది కానీ మీరు వెళ్ళకపోతారు. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నానంటున్నాడు. ఆ రోజు యెరూషలేములోకి ప్రభు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపినాడు. వారిని అందరినీ కూడా చేర్చుకోవాలని, కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకున్నట్లు అక్కడున్న ప్రజలందరినీ చేర్చుకోవాలని ప్రభు ప్రవక్తలు, జ్ఞానులు, శాస్త్రులు పంపబడితే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి వారు కొందరిని చంపి సిలువకేశారు. మరికొద్ది మందిని సమాజ మందిరాల్లో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణానికి తరిమినారు. ఈ తరములో ఉన్న ప్రజలకు కూడా కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకున్నట్లు ప్రభు చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు. నన్ను వెదకని వారికి దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమై తిని, అవిధేయులై ఎదురాడు ప్రజలకు దినమంతా నా చేతులు చాపితనని ప్రభు మన కోసం కూడా కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. అందువల్ల మనకు వాక్యం ప్రకటించబడతా ఉంది. సమయమందు అసమయమందు ప్రయాసపడుతున్నా, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించి, ఖండించి, గద్దించి బుద్ధి చెప్తున్నా. కానీ ఈ దినాల్లో జనులు హితబోధను సహింపకుండా దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలంగా ఉన్న బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరిగేశారు. ఈ దినాల్లో ప్రజలు కూడా ఆ రీతిగా ఉంటున్నారు. అందువలనే ప్రభువు హేరోదును చూసి నక్క అని చెప్పాడు. హేరోదులో ఉన్న గుణం ఏమంటే, యోహాను వెళ్ళి నీ సహోదరిని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయం కాదని తన తప్పును గద్దించినప్పుడు అతను సరి చేసుకోలేదు. స్థలం ఇవ్వని వాడుగా ఉన్నాడు. ప్రభు అనేక సార్లు అతన్ని చేర్చుకోవాలని ఆశపడినాడు, కానీ అతను మార్పు చెందని వాడుగా, లోబడనటువంటి వానిగా, తన తప్పులు సరి చేసుకోలేని వాడిగా ఉన్న కారణంగా అనేక సంగతులు ఆయన గురించి విన్నాడు, కానీ ఒక్క సూచక్రియ కూడా చూడలేకపోయాడు. కనుక దయచేసి ఈరోజు ప్రభు చూసే మనం కూడా